ప్రభునందు ప్రియమైన మార్నింగ్ కాన్ఫరెన్స్ కై చేరువచ్చిన సకల పరిశుద్ధులకు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకొని పరిచర్ను ప్రారంభిద్దాం. ప్రార్థన కె ప్రసాద్ ప్రార్థన చేస్తారు. ప్రసాద్ వందనాలు ప్రార్థించ. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వలోకనాథుడా, సర్వానికే ఆది అంతం కలిగిన మా దేవుడివి స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నా దేవ, నా రక్షకుడా, మా ప్రభువా స్తోత్రాలు. దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, రక్షకుడిని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి అయా సర్వాధికారి అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి అయా మీ సన్నిధానంలో ప్రభువా, మీ సన్నిధానంలో చేరి అయా వాక్యం వినటానికై మీరు ఇచ్చిన కృప మహేదర్శాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయా ఈ కార్యక్రమం భారం బాధ్యత కలిగి చేస్తున్నటువంటి నీ దాసులను కూడా ప్రభా మీ చేతులకు అప్పచెబుతున్నాం. మీరే కృప చూపించండి. అంతేకాదు మా ప్రభా, ఎక్కడెక్కడో ప్రభా, ఏ ఊరి వారమో ఎసటి వారమో కానీ మీ సన్నిధానంలో ప్రభా ఇలా చేరి ప్రభా అయా నాని అనే ధన్యత కూడా ఇచ్చావు. స్తోత్రాలు తండ్రి. కార్యక్రమం ప్రారంభిస్తుండగా ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రభా మీరే కృప చూపించండి. ఘనంగా జరిగించమని మీ చేతులకు అప్పచెబుతున్నాం. నెట్వర్క్లో ఇబ్బంది లేకుండా కృప చూపించండి, సహాయం దయచేయమని మీ చేతులకు అప్పచెబుతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రసాద్ వందనాలయ్యా. వందనాలు. రవి మనోహర్ అన్న పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. వందనాలు. పాటల పుస్తకంలో నుండి 181వ పాట పాడుకుందాం. పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పాపిని నన్ను ప్రేమించినావు, ప్రాణము నాకై అర్పించినావు, పాపిని నన్ను ప్రేమించినావు, ప్రాణము నాకై అర్పించినావు, అందుకే నిన్ను స్తుతింతు ప్రభువా, అందుకే నిన్ను స్తుతింతు ప్రభువా, గైకొనుమయ్యా నా వందనములు, గైకొనుమయ్యా నా వందనములు, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, నీదు మేను రుధిరము నాకై యాగముగాను చేసితివయ్యా, నీదు మేను రుధిరము నాకై యాగముగాను చేసితివయ్యా, సాగిల పాడి మ్రొక్కెదనయ్యా, సాగిల పాడి మ్రొక్కెదనయ్యా, గైకొనుమయ్యా నా వందనములు, గైకొనుమయ్యా నా వందనములు, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా,
నిరతంబు నీవేన స్తోత్రార్హుడా. వందనాలు బ్రదర్. చక్కగా పాట పాడి ప్రభుని మహింపరిచిన ప్రియులు రవి మనోహరన్ కొందనాలనా. వందనాలు బ్రదర్. అలాగే మన ప్రియులు వింజనపాడు నుంచి మరేదాస్ అన్న కూడా ఇప్పుడు చివరిగా జాయిన్ అయ్యారు. అన్న కూడా ఒక పల్లవి చరణం పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. మరేదాస్ అన్న వందనాలనా. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. క్రీస్తు యేసు దాసుడవైతే, క్రీస్తు యేసు దాసుడవైతే, శ్రమపడుమో ప్రభు కొరకే ధన్యుడవు. శ్రమపడుమో ప్రభు కొరకే ధన్యుడవు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. బైబిలులోని భక్తులు క్రీస్తు యేసు దాసులు. బైబిలులోని భక్తులు క్రీస్తు యేసు దాసులు. క్రీస్తు రక్తములో విమోచింపబడిన వారే దాసులు. క్రీస్తు రక్తములో విమోచింపబడిన వారే దాసులు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. రాజు బళ్ళ నమ్మక దాసుడవా, సోమరివైనా దాసుడవా. బళ్ళ నమ్మక దాసుడవా, సోమరివైనా దాసుడవా. మెళకువతోను భారముతోను ఇలా పని చేయుము ప్రభు కొరకై. మెళకువతోను భారముతోను ఇలా పని చేయుము ప్రభు కొరకై. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు క్రీస్తు యేసు దాసుడుగా. రాజుల రాజు ప్రభువుల ప్రభువు క్రీస్తు యేసే దాసుడుగా. మాదిరి చూపెను మహిమకు వెళ్ళెను, మెచ్చును మంచి దాసులను. మాదిరి చూపెను మహిమకు వెళ్ళెను, మెచ్చును మంచి దాసులను. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. క్రీస్తు యేసు దాసుడవైతే, క్రీస్తు యేసు
దాసుడవైతే శ్రమపడుమో ప్రభు కొరకే ధన్యుడవు. శ్రమపడుమో ప్రభు కొరకే ధన్యుడవు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. అన్నా వందనాలు. థ్యాంక్ యూ అన్నా. చక్కగా పాట పాడిన మరేదాసన్నకు వందనాలన్నా. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రియులు పెద్దలు ఆసాఫ్ హెరాల్డ్ అన్న ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. వందనాలన్నా. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, దయామయుడు, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది నిన్న ఉన్నవారు ఈ ఉదయం లేరు, మాకంటే చిన్నలు పెద్దలు ఆరోగ్యవంతులు లేరు, తమ జీవితాలు ముగించుకొని వెళ్ళిపోయారు. మీరైతే మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికై, దినానికై, ఆరోగ్యాలకై, సమస్త మేళ్లకై, ఉపకారాలకై, మాకు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రాలు. ప్రత్యేకించి సమయంలో ప్రతి ఉదయము ఈ విధంగా వేకువజామునే ఈ జూమ్ కార్యక్రమంలో నిబిడలే మేమందరూ కలుసుకొని నేను స్తుతించడానికి, కొనియాడడానికి, నీ మాటలు వినడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసుడు ఆయన అన్నను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఉదయకాలము మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యం అందించే మీ దాసుని మీరు బలపరచండి నాయన. మీ ఆత్మతో నింపండి. శ్రేష్టమైన లోతైన మాటలు మేము వినగలగడానికి కృషించండి. ఏ మాటలు మాకు అవసరమో, ఏ మాటలు మాకు అక్కరో నాయన, మాటలతో మేము హెచ్చరించబడినట్టు దిద్దుబాటు చేసుకోవడానికి, ఆశీర్వాదం మేలు ఆదరణ పొందడానికి కృషించమని వేడుకుంటున్నాం. దైవానికి స్తోత్రాలు. మరి ఈ నెట్ ద్వారా తొందర లేకుండా చేయబెడుకుంటున్నాం. చేరి వచ్చిన నాయన జుమ్లో చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన కృప అనుగ్రహించమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన ఆసాఫ్ హెరాల్డ్ అన్న వందనాలన్నా. ఈ సమయంలో పెద్దలు కొల్లూరు దేవదానం అంకుల్ ముంబై నుండి మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అంకుల్ వందనాలు. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదర సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని మనకు ఈవిగా అనుగ్రహించి ఈ ఉదయకాలంలో ఆయన పాదసన్నిధిలో ఆయన కృపారెక్కల నీడ కింద మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుని కృప. ఈ ఉదయకాలంని ఆయన కృపలతో మనల్ని తృప్తిపరచడానికి గాను మరి ఈరోజు మనల్ని అందరిని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనొస్తుంది. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులైన మరి బర్నబాస్ గారికి వందనాలు. మరి అధ్యక్షులుగా ఉండి నడుపుతున్న ఎలిషా బాబాను బట్టి కూడా వందనాలు. మరి ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుగా. ప్రేమామయుడు అని మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణగల దేవుడు, దయాళుడు, అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం నాయన. ఈ ఉదయకాలమున మీ పాసనలు ఈ రీతిగా మేము ఉండటం మీకు ఇష్టమైనందున మీకు స్తోత్రాలు ప్రభు. అనేక సంగతులు మాట్లాడుకుంటున్నాం. మరి ఈ దినమున రిసెంట్మెంట్ గురించి, కక్ష, పగ, ద్వేషం గురించి మాట్లాడవలసి ఉంటుండగా మీ దాసునైనా నన్ను మీ ఆత్మతో నింపి బలపరిచి చక్కగా వాడుకొని మైపొందమని, ఈ మాటల ద్వారా మాకందరికీ మేలు కలిగినట్లు చేయమని. అంతేకాదు నాయన, ప్రపంచంలో తెలుగువారు మరి యూట్యూబ్లో గమనిస్తూ ఉంటారు. అందుని బట్టి
పరలోకపు సందేశాన్ని మీరు అందరికీ అనుగ్రహించి మేము పొందమని కూడా ప్రార్థిస్తాం. పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, చేరువచ్చిన ప్రతి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అల్పుడిన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి వాడుకొని మేము పొందమని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనము గత వారాల్లో వరుసగా మనం వస్తున్నాం 12 causes of affliction. మనకు బాధలు, శ్రమలు ఎన్ని కలుగుతున్నాయి అంటే కొన్ని కారణాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. మాటికి ఆ సంగతి చెప్పనవసరం లేదు. కానీ మరి ఎన్నో సంగతులు మరి బైబిల్ ప్రకారం మనం చూస్తే శ్రమలు, బాధలు కలుగుతున్నాయి అంటే కారణాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సార్లు మన పాపాల వల్ల వస్తున్నాయి అని చెప్పుకున్నాం. కొన్ని ఇతరుల చర్యల వల్ల కూడా వస్తున్నాయని, కొన్ని మన ప్రవర్తన విధానాన్ని బట్టి వస్తాయని కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క శ్రమలు, బాధలు వచ్చినందువల్ల మనం కొన్ని పాఠాలు కూడా నేర్చుకుంటాం. నా జీవితంలో కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. అనుభవంలోకి దేవుడు చక్కని అనుభవంలో తీసుకొచ్చాడు చాలా సంగతులు. మరి కాబట్టి మనిషి జీవితంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా మరి పెరగాలంటే కూడా కొన్నిసార్లు సమస్యలు, బాధలు మనల్ని బాగు చేస్తాయి. అలాంటి పరిస్థితులకు కూడా మనము వెళ్తాం. మరి అందులో వరుసగా చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మనకి శ్రమలు, బాధలు కలగటానికి కారణాలు. నేను ఇది ఆలోచిస్తుంటే నాకు తలంపు వచ్చింది ఏంటంటే, మరి దేవుని పిల్లలంగా, పరిశుద్ధులంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కదా, విశ్వాసంతో ఉంటున్నాం కదా, మరి ఎందుకు ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను అనే క్వశ్చన్ నాలో బయలుదేరింది. అప్పుడు ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, మానవుడిని కాబట్టి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలన్నీ కూడా బిఫోర్ డెత్, చావుకు మునిపే నన్ను సరిచేయటానికి దేవుడు ఒక ముళ్ళుగా ఉంచాడు. అందుకే పరిశుద్ధుల జీవితాల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు అనుకుంటున్నా. అది నా తలంపు, దేవుడు నాకు ఇచ్చిన తలంపు. అది ఎంతవరకు యాజ్ పర్ ద బైబుల్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది నాకు తెలియదు. కానీ ఇక్కడ జూమ్ లో ఉన్నారు, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, వారి ఎదుట మాట్లాడడానికి నేను చాలని వాడిని కాను. కానీ దేవుని కృపను బట్టి మరి మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం కాబట్టి ప్రతి వానిలో ప్రతి ఒక్క బలహీనత కనపడుతున్నది. కేవలం మన పాపం వలన వచ్చే కారణమని మనం చెప్పుకోకూడదు. కానీ దేవుడు మనల్ని బాగు చేయటానికి, శుద్ధులుగా చేయటానికి, ఆయనకిస్తులుగా చేయటానికి కొన్ని రకాలైన ముళ్ళు మన జీవితంలో ఉంచి బాగు చేస్తాడని నా ఉద్దేశం. మరి అయితే ఎక్కువగా బాధలు, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ఆ టాపిక్ లో మనం వెళ్తే మొట్టమొదట సిన్, పాపం వలన జరుగుతుందని. సెకండ్ పాయింట్ ఏం తీసుకున్నామంటే బ్యాక్ స్లైడింగ్, వెనుక జారిపోవటం. మరి మిస్యూజ్ ఆఫ్ టంగ్, నాలుక యొక్క దుర్వినియోగం గురించి మనం మాట్లాడు. 3 అంశాలు అయిపోయాయి. ఇప్పుడు నాలుగో అంశంగా రీసెంట్మెంట్. అంటే చాలా రీసెంట్మెంట్లో చాలా సంగతులు పర్యాయ పదాలు ఉండి దానికి అర్థాలు. కక్ష, పగ, కోపం, ఆగ్రహం, క్రోధము, అసహ్యభావం, ప్రతీకార చర్య, ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఉంటాయి. రిసెంట్మెంట్ అంటే ఒక పగ, కక్ష అన్నమాట. హోల్డింగ్ ఏ గ్రడ్జ్ ఆర్ డీప్ సీటెడ్ యాంగర్. నిజంగా పగ లేదా లోతైన కోపాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. ఒక్కొక్కడు కోపడ్డాడంటే ఆ కోపాన్ని అణుచుకోకపోగా ఆ కోపాన్ని హృదయంలో భద్రం చేసుకుంటాడు, దాచిపెట్టుకుంటాడు. ఆ కోపం చల్లారిందాక వాడికి నిద్ర పట్టదు. అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి చాలా మంది అటువంటిది బిట్టర్ ఇండిగ్నేషన్స్ అంటారు. ఆగ్రహం, దుర్మార్గపు దుష్ప్రవర్తన ప్రేరణ వలన కలిగే ఆ కోపం అన్నమాట. కాబట్టి బిట్టర్ ఇండిగ్నేషన్ ఆర్ యాంగర్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ మిస్ట్రీటెడ్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ హోల్డింగ్ ఆన్ టు హర్ట్ అండ్
అన్ఫర్గివ్నెస్ అదనమాట. కాబట్టి ఎవరైనా తనకు తప్పు చేసినట్లు భావించడం వల్ల కలిగే చాలా ఘోరమైన కటువైన కోపం, తనలోకి అసహ్యభావమైన ఆ ఉద్రేకం తన జీవితంలోకి వస్తాయి. ఇది తనకు కలిగిన మానసిక నొప్పి మరియు క్షమించని భావాన్ని కూడా కలుగు చేస్తుంది అన్నమాట. ఇటువంటి భయంకరమైన కోపోద్రేకులు లేకపోలేదు. విశ్వాసులని పేరు పెట్టుకొని, దైవజనులని పేరు పెట్టుకొని కోప పడకుండా ఉండని వారు లేరు. ఒకవేళ కోపం ఉంటే ఉంది, ఆ కోపాన్ని హృదయంలో పెట్టుకుంటారు. అదన్నమాట ఘోరమైన పాపం. చాలా మంది అదొక వీక్నెస్ వారి జీవితాల్లో. అటువంటి వీక్నెస్ ని డైలీ మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం, దేవుని సన్నిధిలో మనం కూర్చుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటున్నాం. రోజు రోజుకి పరివర్తన మన జీవితాల్లో వస్తే ఎంతైనా మంచిది. మన ఫ్యామిలీ ప్రేయర్లో కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రేయర్లో కానీ, పర్సనల్ బైబిల్ రీడింగ్లో కానీ మా పిల్లలు చదువుతుంటే నేను అంటాను, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని. బైబిల్ చాప్టర్ బై చాప్టర్ చదివి ముగించటం కాదు, కానీ మనం చదువుకున్న ఒక పారాగ్రాఫ్లో కనీసం 10 సెంటెన్సెస్ అని 10 వాక్యాలను మనం చదువుకుంటే దేవుడు తప్పకుండా మాట్లాడాలి ఒక మాటతోటైనా. మాట్లాడినప్పుడు ఆ మాట ద్వారా మన జీవితంలో ఏం లోపం ఉన్నది మనం పరీక్షించుకొని సరి చేసుకోవటం ఎంతైనా మేలు. దేవుని కృపను బట్టి ఆ రీతిగా నాకు నేర్పుకుంటా వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇటువంటి కోపము, కక్ష, పగ, ద్వేషం, అసూయ, క్రోధం, ఆగ్రహం ఇవన్నీ కూడా భయంకరమైనవి. కాబట్టి మన జీవితాల్లో అవి రాకుండా చూసుకోవాలి. మరి ఒక విధంగా చెప్పాలంటే నిర్వచనం, ఇతరుల పట్ల కలిగే తీవ్రమైన కోపము, అసూయ లేదా చిన్న చూపు, ఇది క్షమించలేకపోవడం లేదా ప్రతీకార భావన కలిగి ఉంటాం. మన హృదయంలో ఒక విషయాన్ని నింపుతుందన్నమాట. మరి కోపం ఎంత భయంకరమైనదో మనం ఆలోచించాలి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రోవర్బ్స్ 10:12, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం, 10:12, పగ కలహమును రేపును, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. దేవుని పిల్లలకి పగ అనేది పనికి రాదు. ఆ పగ అనేది అసలు మన జీవితంలో అడుగు పెట్టనివ్వడు, చోటు ఇవ్వకూడదు. ఆ తర్వాత అక్కడ 18వ వచనంలో కూడా అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. కాబట్టి మనుషుల యొక్క హృదయంలో ఇటువంటి దాగి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. కాబట్టి కోపము కలిగినప్పుడు పగ రేపుతుంది, కలహమును రేపుతుంది. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అని అంటున్నాడు. కాబట్టి అది ఎప్పుడైతే ఆ కోపం మన జీవితంలోకి వస్తుందో మనస్తాపన ఏర్పడుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి ఇటువంటిది దీర్ఘకాలం పాటు మన గుండెలో పెట్టుకున్న అనుకోండి, ఆ కోపము, క్షమించలేని మనస్తత్వము మనలో ఉంటే ఇంకా చాలా భయంకరంగా మారుతుందన్నమాట. దానివలన దేవునితో సంబంధం కూడా తెగిపోయింది. దేవుని దగ్గర సమాధానం ఉండలేదు. ఇంట్లో ఏదన్నా అరుచుకుంటేనే మనం సమాధానాన్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతాం. ఎప్పుడైనా మీ అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ నా మట్టుకు నేను ఎప్పుడైనా కోప్పడ్డనుకోండి, వెంటనే దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, వెంటనే సరి చేసుకుంటూ ఉంటాడు. అలా సరి చేసుకోకుండా ముందుకు సాగలేం దేవుని పిల్లలు. కాబట్టి ఆ రీతిగా మనం కోపం అందరిలో ఉంటది, కోపం వస్తుంది, కానీ కోపాన్ని మాత్రం మనం పెట్టుకోకూడదు. దీర్ఘకాలం మన జీవితాల్లోకి రాకుండా చూసుకోవాలి. లాంగ్ స్టాండింగ్ యాంగర్ అండ్ unforgiving attitude, it leads to hatred and becomes a barrier to one's relationship with God.
చెప్పుకున్నాం కదా, దేవునితో సంబంధాన్ని కూడా తెంచుతుంది, అడ్డుగా ఉంటుంది. యాకోబు పత్రికలు అంటాడు కదా, యాకోబు పత్రికలో 1 చాప్టర్ 19:10, 19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. మన స్థితి ఇలా ఉండాలి. కానీ 20లో చూడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. దీని ఇలిస్ట్రేషన్ కూడా చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పనవసరం లేదు. మరి దేవుడు ఆ మాట ద్వారా నా జీవితంలో చాలా మేలు చేశాడు. మరి కంప్లీట్గా యవనస్తుని కాబట్టి కోపంతో మండిపోతున్న సమయంలో దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. అప్పటి నుండి అది మొదలు నేటి వరకు ఎక్కడ కూడా తొందర లేకుండా చూసుకోవటానికి దేవుడు కృప చూపాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో దేవుడు మన ముందుంచిన వాక్యాలు వృధాగా మనం విని వదిలిపెట్టేవారంగా కాకుండా దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా మన బ్రతుకులోనికి మరి అన్వయించుకోవటం ఎంతైనా మంచిది. లేవి కాండము 19వ అధ్యాయము, లేవి కాండము 19వ అధ్యాయం 17-18 వచనాలండి. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టడు. మరి ఈ దినాల్లో ఎంతమంది సహోదరులే కదా, యేసు రక్తంలో కడగబడిన వారమే కదా, అయినప్పటికీ సంఘాల్లో క్షేమాభివృద్ధి లేకపోవడానికి కారణం మరి ఇదే పగ, ద్వేషం, అసూయ కలిగి ఉండటమే కదా. మరి ఇక్కడేమన్నాడు, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను. ఈ రోజుల్లో గద్దిస్తే వాళ్ళు శత్రువులు అవుతున్నారు. మన మేలు కొరకు గద్దిస్తున్నారు దైవజనులని ఎవరూ తలంచట్లేదు, ఎదురు తిరిగి ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ నీ పొరుగు వాని పాపం నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వాడిని గద్దింపు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమింపవలెను. కాబట్టి కక్ష మాత్రం మనం పెట్టుకోకూడదు, రిసెంట్మెంట్. మరి ఇది డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. దీని ప్రకారం మనం ఎక్కడ కూడా ప్రతీకారం తీసుకునే రీతిగా మనం మన జీవితాల్లో ఉండకూడదు. దేవుడు మనకు రాసి ఉంచాడంటే మన మేలు కొరకే. ఆ తర్వాత మనము ఇటువంటి విషయాలు చూస్తే చాలా సార్లు కూడా కక్ష చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి నడిపిన రీతిలో ఉంది. నేను కూడా రక్షించబడిన క్రొత్తలోనే చాలా కోపం వచ్చింది. యవనస్తుని మీదే కోపం వచ్చింది. మరి చాలా ఎంతకంటే వాడిని ఏదైనా చెయ్యాలి అంత ఆలోచన నాలోకి వచ్చింది. కానీ దేవుడు ఆపాడు. అదే వ్యక్తి నేను హాస్టల్లో చదువుతుండగా చలికాలం వచ్చాడు. నా పగ తీర్చుకోవచ్చు కానీ సహోదర ప్రేమ చూపించి అతనికి మంచి చెట్టు చూసి ఆ ఎన్సిసి బట్టలు ఉంటాయి కదా, వాడికి ఇచ్చి మరి చక్కగా ఆ రాత్రి మర్యాద చేసి ఉదయకాలంలో పంపడం జరిగింది. కాబట్టి మనలో ద్వేషం కానీ పగ కానీ కలహం కానీ ఉంటే ఆ పని చేయలేం. అది అప్పటికి రక్షించబడ్డాను కాబట్టి దేవుని ప్రేమ నన్ను ఆవరించింది కాబట్టి ఆ ప్రేమకి మంచిగా చేసి పంపగలిగాను. కక్ష అంటే ఏమిటో కాదు, మనం లోపల ఆ కక్ష ఉంటే మనల్ని తినేస్తుంది అన్నమాట. తొలిచినట్టు, ఒక పండులో పురుగు తొలిచినట్టుగా మనలో ఆ కక్ష, ఆ కోపం ఉంటే సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. దానికి పైగా తొలిచినట్టుగా, తిన్నట్టుగా మన జీవితాల్లో ఉంటుంది. దానివలన కొన్ని సంబంధాలు తెగిపోతాయి. అది ఒక విషపు వేరు లాంటిది అన్నమాట. అది లోపల చుచ్చుకునే కొంది
మన జీవితాల్లో నష్టం కలుగుతూనే ఉంటది. మనం ఏదో అనుకుంటాం, మనం విరవీగుతాం, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న అహమును బట్టి, మనకున్న ధనధాన్యాలను బట్టి, మేళ్ళ మిద్దెలను బట్టి, చదువులను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఏదో ఒక రీతిగా మనం ఉన్నదాన్ని చూసుకొని విరవీగుతూ ఉంటాం. ఎదుటి వాని అంటే ఇక అసూయ, ద్వేషము కలిగి ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మరి కోపం ఉండడం వలన, కక్ష ఉండటం వల్ల కొన్ని సంబంధాలే తెగిపోతా ఉంటాయి. మరి స్నేహితుల మధ్య విభేదాలు వస్తాయి, అసమానత కలుగుతున్నాయి. సహోదరుల మధ్య, సంఘం మధ్య, కుటుంబంలో కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మరి యాకోబు పత్రికలో మనం చూసాం కదా, తన నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చుదని. అటువంటి సమయంలో తన కోపమే తనకు శత్రువు అని ఒక సామెత ఉంది కదా. కాబట్టి మనకు కోపం ఉందంటే ఎవరికో కాదు, మనకే నష్టం. ఆ కోపం మనకే శత్రువు. కాబట్టి శత్రువు ఉన్నప్పుడు ఎప్పుడైనా అది నెమ్మది ఉంటుందా? ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇటువంటి సమయాల్లో దేవుడు మనతో మాట్లాడుతుండగా మనకు ఇటువంటి లక్షణము కలిగి దాని వలన మనము మన జీవితంలో ఆత్మీయ జీవితానికి నష్టం తెచ్చుకోకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకుల్లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుందేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకుల్లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక డైరెక్ట్ గా దేవుడు మనతో మాట్లాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ మాటలు చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు, చంపొద్దు. ఎవడైనా చంపితే తీర్పుకు పాల్పడతాడు, గురవుతాడు. కాబట్టి ఇటువంటి వాక్యం మనకి వివరించుండగా మనము దానికి దూరంగా ఉండాలి. 22లో ఉన్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు. అంటే కింద పుట్టినోట్లు ఇచ్చాడు, నిర్నిమిత్తముగా. కొన్నిసార్లు ఏమి కారణం లేకుండా కోపపడేవాళ్ళు కూడా ఉంటారు. భార్య లోకు కదా భర్తకి. భర్తలు ఎంతమంది భార్యల్ని అనవసరంగా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి జరుగుతూ ఉంటాయి. నేను మీతో చెప్పుందేమన్నా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కాబట్టి మనం ఒక దినాన విమర్శకు లోనవుతాం. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ కూడా లోపం ఉండకుండా చూసుకోవాలి. నిర్నిమిత్తముగా కోప్పడేవాళ్ళు ఉంటారు, కానీ కారణం వల్ల కోపడేవాళ్ళు. కానీ మనం ఓర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, సహించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి క్షేమం ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఓర్పు సహనం చూస్తే మనం ఏ పాటి వారు, మనకు మాదిరి ఉంచిపోయాడు కదా. కాబట్టి ఇటువంటి అన్ని జరుగుతున్నప్పుడు మనము ఓర్చుకొని ముందుకు సాగటం ఎంతైనా మంచిది. ఇక్కడ దీని ప్రభు అయిన యేసుక్రీస్తు హత్య కంటే కూడా, నరహత్య చేయవద్దనైనా, హత్య కంటే కూడా వారి మనసులో ఉన్న కక్ష ఉందే దాన్ని పాపముగా ఎంచుతున్నాడు. కాబట్టి మన హృదయాన్ని పరీక్షేసేది, మన హృదయాన్ని కొలిచేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26 నుండి చదువుతామండి. 25 కూడా చదువుకుందాం, ఎందుకంటే కోపంలో అబద్ధం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా కలుపుదాం. 25 వచనం, మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాం. మనము దేవుని పిల్లల, మనము ఒకరికొకరికి అవయవములై ఉన్నాం. ఎక్కడన్నా అవయవంలో ఒక బాధ కలిగితే శరీరం అంతా మనకు బాధ. మరి సంఘములో ఒకరికి బాధ కలిగిందంటే మిగతా వాళ్ళకి ఆ బాధ కలుగుతుందా? కలగట్లేదు. సహోదరులు ఎవరికైనా బాధ, కష్టం వచ్చిందంటే మనం దాన్ని ఫేస్ చేస్తున్నామా, లేకపోతే తప్పించు తిరుగుతున్నామా అనేది చూసుకోవాలి. ఒకరికొకరు అవయవమై ఉన్నాం,
గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. సరే, 26 నుంచి మనం భాగం కాబట్టి, కోపపడుడి గాని పాపం చేయకుడి. మానవ కోపం వస్తుంది, సందర్భానుసారంగా కోపం రావచ్చు. అయితే కోపపడుడి గాని పాపము చేయకుడి. అది పాపమయ్యేంత రీతిగా మనం ఆ కోపాన్ని మన జీవితంలో రాదు. ఇక్కడ ఏమన్నాడు? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీకుడి. ఇక్కడ కోపం నీ జీవితంలో, నా జీవితంలో నిలిచి ఉందంటే అపవాదికి చోటిచ్చినట్టే. అపవాదికి చిన్న స్థలం ఇస్తే వాడు మొత్తం జ్వరపడతాడు. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక్కడ అపవాదికి చోటీకుడి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము మన జీవితంలో కోపం వచ్చినా దాన్ని అణుచుకొని దాన్ని ఎత్తి పారవేసే రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉంటే మంచిది. సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉంటే అది మనకి ఎంతైనా కీడు చేస్తుంది, నష్టం కలుగు చేస్తుంది. కాబట్టి రిసెంట్మెంట్, మనసులో కోపాన్ని ఉంచుకోవద్దని దేవుడు ఇక్కడ మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఉంచుకుంటే అది సైతానికి తలుపులు తెరిచినట్టే అని కూడా మనం అపవాది చోటు ఇద్దంటాడు. చోటిస్తే వాడు తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చే రీతిగా మన జీవితంలోకి వస్తాడు. మన జీవితంలో చాలా నష్టాలను కూడా కలుగు చేస్తాడు. కాబట్టి అపవాదికి, సైతానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా మనము దేవుని చిత్త ప్రకారం బ్రతకటానికి ఇష్టపడదాం. అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కాబట్టి దేవుని పిల్లలైన మనము విసర్జించే విషయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం ఇంకెన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారం చూస్తే సమస్తమైన ద్వేషాన్ని, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఈ కోపము కలిగిన వారిలో సామాన్యంగా ఇవన్నీ కూడా అటాచ్మెంట్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి మన జీవితాలకు రాకుండా చూసుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనం మంచిది. ఒక కలుపు మొక్కలు పైరు ఉందనుకోండి, అందులో కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలు తీసివేరి పారేసినప్పుడే అసలైన మొక్క చక్కగా పెరుగుతుంది, లేకపోతే అది పెరగనివ్వదు. కాబట్టి మన జీవితాల్లో పనికిరాని, దేవునికి ఇష్టం కానీ, దేవునికి విరోధమైన, దేవుడు విసర్జించమని చెప్పిన వాటిని మనం విసర్జించుట మంచిది. 32వ వచనంలో ఉంది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. ఆ పైన లిస్టు మనలో లేకపోతే ఆటోమేటిక్గా మనలో దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, ఆ హృదయం కలిగి ఉంటాం. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు. నిజంగా మనము క్షమింపదగిన వారం కాదు, పాపాత్మలము, దేవునికి విరోధముగా నడిచిన వారము. అటువంటి పరిస్థితుల్లో అంటాడు కదా రోమా పత్రికలో, మనం పాపులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే ఆయన మన కొరకు ఆయన పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని ధారపోసాడు. మన నీతిమంతులుగా చేయటానికి ఆయన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, సమాజపడి తిరిగి లేచాడు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మన పాపమును బట్టి మనము శిక్షించబడితే పాపంలో జీతం మరణం, అది రెండవ మరణం. ఆ మరణానికి గురవ్వాల్సింది. అది ఎవరు ఏ రీతిగా కూడా తీసివేయలేని ఆ శిక్ష. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తము పాపం చేసింది మనం, కానీ ఆ పాపం మనకు శిక్ష అనుభవించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి అందుకని మనం జ్ఞాపకం చేసుకొని మన యేసయ్య మనం చేసిన ఆ మేళ్లను,
ఆ యొక్క కృపలను జ్ఞాపకం చేసి దేవుని స్తుతించే వరం ఉండాలి. ఇట్టి రీతిగా 32వ వచనం చెప్పినట్టుగా ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం, ఆ మాట మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించబద్ధులమై ఉన్నాం మనం. వీ హ్యావ్ టు ఫర్గివ్ ఎవ్రీవన్. అది మనం అభ్యాసం చేసుకుంటే తప్ప మనకి అది రాదన్నమాట. కాబట్టి అభ్యాసం ప్రతిది కూడా అభ్యాసం చేసుకుంటే అది ఏమాత్రము కఠినమేం కాదు. నా జీవితాల్లో వృద్ధున్నయ్యాను కాబట్టి 1 by 1 నేర్పుతూ వచ్చాడు, నేర్చుకున్నాను. ఆయన కృపను బట్టి విధేయుడినై నేర్చుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. చాలా ఇవన్నీ కఠినమే. మరి నీ శత్రువుని ప్రేమించమంటే, నీ శత్రువుని కొరకు ప్రార్థన చేయమంటే అది కఠినం కాదా? అసలు వాడిని పలకరించడానికి ఇష్టపడమే, వాడిని ప్రేమించాలి, వాడి కొరకు ప్రార్థన చేయాలి అంటే ఎంత కష్టమైంది. అయినప్పటికీ దేవుడు ఆయన కృపను బట్టి నేర్చుకుంటూ వచ్చాడు కాబట్టి నేర్చుకుంటూ వస్తున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని మన జీవితంలో కక్ష సాధింపు ఏమి ఉండకూడదు. అది ఒకవేళ ఉంటే మాత్రం విషపు వేరు వల్లి మన శరీరంలో ప్రాకి మనలంతా విషతుల్యం చేసి అపవిత్రపరుస్తుంది, దేవునికి ఇష్టలు కాకుండా మనల్ని దూరపరుస్తుంది. కాబట్టి ఇటువంటిది మన జీవితంలో రాకుండా చూసుకుందాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అనే సంగతులు మనం చూస్తున్నాం. కాబట్టి మన ద్వారా ఇతరులు అపవిత్రులు కాకుండా ఉండునట్లు చూసుకోవాలి. ఆ చేదైన విషపు వేరు మనలో ఎక్కడ ఉందో దాన్ని కూకటి వేళ్లతో తుంచి దూరం చేసుకోవటం మంచిది. అక్కడేమన్నాడు? దేవునికి దూరం కాకుండా ఉండునట్లు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ మాట చూస్తే 15, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని కృపకు మనం దూరం కాకున్నట్లు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఆ చేదైనది విషపు వేరు మనలో లేకుండా చూసుకోవాలి. అది పెరిగి పెద్దయిందంటే పెద్ద ఉపద్రవాన్నే కలిగి చేస్తుంది. దానివల్ల అనేకులు అపవిత్రులకు మనం కారకులం అవుతాం. మనము కారకులం కాకుండా ఉండ నిమిత్తము మనం జాగ్రత్త పడాలి. దేవుడు చెప్పాడు, మనం చేయాలి, అనుసరించాలి, మన జీవితాలకు అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడే క్షేమము, మేలు, ఆశీర్వాదం ఉంటుంది. కక్ష సాధింపు ఉండకూడదు, కానీ క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. కక్ష సాధింపు ఉండకూడదు, క్షమించే మనసు ఉండాలి. దేవుడిని మనకు నేర్పుతున్నాడు. ఆ క్షమించే మనసు మనం కలిగి ఉండటం ఎంతైనా మంచిది. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. 6వ అధ్యాయము 14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను మనం క్షమిస్తే దేవుడు కూడా క్షమిస్తాడు. సింపుల్. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. మీరు క్షమిస్తే క్షమిస్తాను, క్షమించకపోతే క్షమించను అంటున్నాడు. మరి దాన్ని బట్టి మన నిర్ణయం ఏంటి? మనం క్షమించాలి, క్షమించబడాలి. అదే మన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకొని ఇతరుల యొక్క తప్పిదములు కానీ ఇంకేదన్నా అపరాధం ఏదన్నా కానీ మన ఎదుటికి వచ్చినప్పుడు మనం క్షమించే మనసు కలిగి క్షమించడం ఎంతైనా మంచిది. అప్పుడు మన తండ్రి కూడా మనల్ని అభినందిస్తాడు, మనల్ని క్షమిస్తాడు. మరి ఇటువంటి విషయాల్లో
తప్పనిసరిగా వీ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ దెమ్. మనము క్షమించాలి, మర్చిపోవాలి. చాలా మంది క్షమించాను అంటారు కానీ దే విల్ నాట్ ఫర్గెట్. ఆఫ్టర్ 10 years ఆల్సో, 10 సంవత్సరాల తర్వాత కూడా అరే నువ్వు ఆనాడు ఈ రీతిగా చేసావు కదరా. కుటుంబాల్లో కూడా భార్యతో ఆనాడు ఈ మాట అన్నావు కదా, ఆనాడు ఈ రీతిగా ప్రవర్తించావు కదా, అప్పుడు క్షమించామంటాం, తర్వాత దాన్ని జ్ఞాపకం చేస్తాం. చాలా తప్పు కదా. ఆ మాట రిమైండ్ చేసి నొప్పి కలిగించడం తప్పు కదా. కాబట్టి ఈ విషయాలు మనం దేవుని పిల్లలను మనం క్షమించాలి. దెన్ ఓన్లీ వీ షల్ బి ఫర్గివెన్. మనం కూడా క్షమించబడతాం. మరి కక్ష సాధించిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు కానీ మొచ్చుకి కొన్ని చెప్పుకుందాం సమయాన్ని బట్టి. జెనిసిస్ 27:41. జెనిసిస్ ఆది కాండము 27:41. అందరికి తెలిసిన భాగాలే. 27:41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టును. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడని యాకోబును చంపెదను అనుకొనెను. చూసారా ఎంత పగబట్టాడో. ఏశావు అతని మీద పగబట్టిన ఎందుకు? మేలును సహించలేకపోయాడు. తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెనలను బట్టి ఇంకా ఏశావు యాకోబు మీద ద్వేషం పెంచుకున్నాడు, పగబెట్టుకున్నాడు. ఇంకా చివరికి చూస్తే అది ఎంతవరకు దారితీసింది అంట, కక్ష హత్య చేయాలనే ఆలోచన వరకు తీసుకెళ్ళింది. అంటే మన జీవితాల్లో ఏ రీతిగా ఉంటున్నాం అనేది మనం కూడా పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. అలాగే జెనిసిస్ 4:9 ఆది కాండము 4:9 చూస్తే ఒక మాట ఉంటది. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగ్గా, అతడు నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడినా అన్న. చూసారా, తప్పు చేశాడు, అయినా కానీ దేవునితో ఎంత మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. దేవునికి విరోధంగా కయ్యను తన సోదరుడు హేబేలు మీద పెంచుకున్న ద్వేషము, కక్ష వల్ల అతని మీద పడి అతన్ని హతమార్చుటకు అంతకుడిగా తయారయ్యాడు. అంతకుడిగా కయ్యను హేబేలు మీద పడి 8వ వచనంలో కయ్యను తన తమ్ముడని హేబేలుతో మాట్లాడెను. ఏం మాట్లాడి ఉంటాడు? కుట్రపూరితమైన మాటలు కదా, కపట మాటలు కదా. తమ్ముడిని పక్కకు తీసుకెళ్ళి పొలం తీసుకెళ్ళి కపటమైన మాటలతో, లాలింపు మాటలతో మాట్లాడి హేబేలు మీద పడి అతన్ని చంపడం జరిగింది. అప్పుడు దేవుడు జోక్యం కలుగు చేసుకున్నాడు. కాబట్టి నీతిమంతులు, దేవుని పిల్లలుగా జీవించే వాళ్ళు కొన్నిసార్లు కష్టం అనుభవించిన, ఇటువంటి తొందరలు కలిగి చేసిన దేవుడు జోక్యం కలుగు చేసుకుంటాడు. ఆ కక్ష తీర్చే పని దేవునిది కాబట్టి దేవుడు చూసుకుంటూ ఉంటాడు. మనము కొన్నిసార్లు ఇటువంటి కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత జెనిసిస్ 37 కక్ష సాధింపులు చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చూసుకుందాం. 37 ఆది కాండం 37వ అధ్యాయము 8వ వచనం. 37:8 అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పని నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టూ నా పనులు సాష్టాంగ పనులని చెప్పాను. 8 అందుకే అతను సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలిదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చూసారా, మరింత పగబట్టి. చాలా మంది పగ పెంచుకోవటమే కాదు, రోజు రోజు దాన్ని పెంచుతూ ఉంటారు.
డిగ్రీ పెరుగుతుంది అన్నమాట. అది మనకే నష్టం. ఆ తర్వాత చూస్తే 36వ వచనంలో కూడా చూస్తే అక్కడ మిద్యానీయులు ఐగుప్తునికి అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫర్నకు అతన్ని అమ్మేశారు. అది ఎంతవరకు తీసుకెళ్ళారు? అసలు చంపాలని చూశారు, కానీ మధ్యలో తన సోదరుల వల్ల దేవుడు ఎవరినొకళ్ళు వాడుకుంటాడు, పాత్రకి వాడుకున్నాడు. అయితే చివరికి పొతీఫర్నకి అమ్మివేయటం జరిగింది. అమ్మేసినప్పుడు కూడా మరి ఎంత బాధపడి అంత నలిగిపోయి ఉంటాడు. యేసేపుని క్రీస్తు యేసు పోలుస్తూ ఉంటారు కదా, క్రీస్తు యేసు మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. అదే యేసేపు 50వ అధ్యాయంలోకి వచ్చేవరకు చివరికి వచ్చేసరికి అక్కడ యేసేపు మాదిరికరంగా కనపడతాడు, అన్నలను క్షమిస్తాడు. చూడండి 50వ అధ్యాయం 15 నుండి చదువుతాను. యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యేసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యేసేపునకు ఇలా వర్తమానం పంపిరి, నీ తండ్రిని తాను చావక మునుపు ఆజ్ఞాపించిందేమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యేసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. 18 కూడా చదువు. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నా కీడు చేయాలని ఉద్దేశించితిరి గాని నేటి దినమని జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి వారిని ప్రీతిగా మాట్లాడి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దోషులుగా అపరాధులుగా ఉన్నారో వారిలో అశాంతి రేగింది. తన తండ్రి చనిపోయాడు, అశాంతి రేగింది. ఇక మన పగ తీర్చుకుంటాడేమో మనం చేసిన దానికి బదులుగా అని చెప్పి, ఎవడు తరుముకుండానే వాడు దుష్టుడు పారిపోను అన్నట్టుగా వీళ్ళు తడబడుతున్నారు. అందుకని మెసేజ్ పంపించారు. మెసేజ్ పంపితే మరి యేసేపు వారిని క్షమించడమే కాదు, ఏడ్చాడు. అంటే ఎంత కరుణగల హృదయం ఆయనలో కనపడుతుంది, దయగలిగిన హృదయం, క్షమించే మనసు కనపడుతుంది. వారిని చూసి ఏడ్చాడు. మరి భయపడుకుడి అంటున్నాడు, ఆదరించాడు, బలపరిచాడు. ఇది మేలుగా జరిగింది, ఏం పర్వాలేదు, భయపడొద్దు అని చెప్పి 2 సార్లుగా ఆ మాట మనకు కనపడుతుంది. 19లోను 21లో కూడా భయపడుకుడి అనే మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించి చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా ఆదరించాడు, క్షమించాడు, ఆదరించాడు. గొప్ప మాదిరిగా కనపడుతున్నాడు. మనము ఆయన నరుడే, యేసేపు కూడా మనము కూడా నరులమే. మరి ఆయన జయించగలిగిన స్థితికి వచ్చినప్పుడు మన జీవితాల్లో జయించలేని స్థితిలో ఉంటామా? కాబట్టి మనము దేవునికి విధేయులైనప్పుడు, దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మన హృదయంలో పరివర్తన కలుగు చేస్తాడు. ఆయన వట్టిగా చూస్తూ ఉండడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అడుక్కోవాలి, అవసరమైనప్పుడు ప్రాధేయపడాలి. దావీదు మహారాజు తప్పు చేశాను కదా అని చెప్పి అలా ఉన్నాడా? కృంగిపోయాడు, ఖిన్నుడైపోయాడు, దేవుని దగ్గర ఏడ్చాడు. 51 కీర్తనలు మనం చూస్తున్నాం కదా. కాబట్టి ప్రియమైన వల్ల దేవుని దగ్గర మనం తగ్గించుకొని బ్రతిమలాడి దేవుడు తప్పకుండా ఆ శిక్షలని తొలగించి, ఆ కక్ష ఆ స్వభావం తొలగించి, లేకపోతే ఇంక విరోధమైన భావం తొలగించి మన జీవితాల్లో క్షేమం కలుగునట్లు చేస్తాడు. మరి ఇవన్నీ కూడా దేవుడు మనకు చెప్పాడంటే, ఆ కక్ష అనేది ఎటువంటిదంటే, కక్ష కలిగిన వారు మరి ఒక గిన్నెలో విషం ఉంటే ఆ విషయాన్ని త్రాగి వాడు చావాలి అనే ఉద్దేశంతో వాడు చూస్తూ ఉంటాడు అనమాట. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు చనిపోతాడా. కానీ
దేవుని పిల్లలైతే యేసు పోలే జీవిస్తూ ఉంటాడు. కక్ష వల్ల మనం సాధించేది ఏమన్నా ఉందా అంటే ఏం సాధించకపోగా మన జీవితాల్లో నష్టాలు, అనేక నష్టాలు కలుగుతాయి. మన హృదయం కఠినమవుతుంది, మనకున్న సంబంధాలు తెగిపోతాయి, చెడిపోతాయి. మన ఆధ్యాత్మిక వృద్ధికి కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మనం ఏమాత్రం ప్రార్థన చేయలేం, నడిపింపు ఉండదు, ఆరాధన చేయలేం, దేవుని పిల్లలతో సరైన సంబంధం లేకుండా, సహవాసం లేకుండా జీవిస్తాం. ఎన్నెన్నో లోపాలు మన జీవితంలో అంకురించుకుపోతాయి. సాతానికి మనలో చోటు దొరుకుతుంది. వాడికి చోటు దొరికినప్పుడు, అపవాదికి చోటు ఇచ్చినప్పుడు ఇక మన జీవితంలో చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉన్న శాంతి సమాధానం కోల్పోతాం, అసమాధానం ఏర్పడుతుంది. దానివలన ఎవరితో కూడా మంచిగా మెలగలేం. ఇంట్లో కూడా గొడవలు, ఇతరులతో గొడవలు అన్ని కూడా. ఎప్పుడైతే శాంతి సమాధానం కోల్పోతారో ఇంకా వాడు మనసు ఇంకా విరక్తి కలిగిన వాడుగా ఎంతో భయంకరంగా కనపడతాడు. కాబట్టి తను తానే శత్రువుగా చేసుకుంటాడు. అటువంటిది మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము క్షమించే మనస్సు కలిగిన వాడుగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక, ఆ కక్ష నుండి మనం విముక్తి పొందాలంటే చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక ముగిస్తానండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3:13 ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎల్లా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. సహించాలి, క్షమించాలి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇందాక కూడా ఆ మాట వచ్చింది, ఇప్పుడు కూడా ప్రభువు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఆ రీతిగా క్షమించే వారంగా ఉండాలి. క్షమించినప్పుడు ఆ 12వ వచనంలో ఉన్నట్టుగా మనం జీవించగలం. ఎలా ఉంది? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, మనమందరం కూడా ఏర్పరచబడిన వారని, పరిశుద్ధులుగా తీర్చబడిన వారని. కాబట్టి పరిశుద్ధులకు తగినట్లుగా, పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మనం ధరించుకోవాలంటే ఇందాక విసర్జించమన్నాడే, ఆ విసర్జించినప్పుడే ధరించుకోగలం. అవి పెట్టుకొని మనం ధరించుకోవాలంటే చేత కాదు. కాబట్టి ఒకదాన్ని తీసివేయాలి, ఒకదాన్ని ధరించాలి. కాబట్టి విసర్జించవలసిన వాటిని విసర్జించి ధరించవలసిన వాటిని ధరించటం ఎంతైనా మంచిది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 చదువుతానండి. ఇందాక చదివిందే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి మనం క్షమించాలి, క్షమించబడాలి. మరి ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక యేసేపు జీవితంలో మరి చూసే మాదిరిగా ఉన్నాడు, మేలు చేశాడు, ఆదరించాడు, క్షమించాడు, ఆదరించాడు, బలపరిచాడు. మరి ఇతరులకు అభ్యంతరంగా లేడు కానీ మేలుకరంగా ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర విన్నపం చేయాలి. కీర్తనలు, సామ్స్ 139, కీర్తనలు 139వ కీర్తన 23-24 చరణాలు. 139వ కీర్తన 23-24 చరణాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాను. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. నిత్య మార్గమున నన్ను నడుపు. ఇక్కడ దావీదు మొరపెట్టినట్టుగా మనం కూడా మొరపెడితే మన బ్రతుకులు మారతాయి. పాత జీవితంలో ఉన్నాయి సంగతులు తీసివేయబడతాయి. కోపము, కక్ష, క్రోధము, అసూయ, ద్వేషము లాంటివి తొలగిపోతాయి. మనం అలా ప్రార్థన చేసుకోవాలి. దేవా, నన్ను పరిశోధించి నన్ను పరీక్షించు అంటే మన గుండెను అలా పగలు తీసి చూస్తే
దేవునికి అయిష్టమైన ఎన్ని ఉంటాయో తెలియదు. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికి వెళ్తుంది. ఆ వ్యాధులన్నీ ఉంటాయి. దావీదు మహారాజు కాబట్టి దావీదు గారు ధైర్యంగా దేవుని సన్నిధిలో నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అన్నాడు. మనమే ఆ మాట అడిగితే ఎంత కంపు బయటకు వస్తుందో అర్థం కాదు. కాబట్టి ఇలాగ అడిగే ధైర్యం కూడా మనకు ఉండాలి. అందుకని ధైర్యం లేదు కాబట్టి మనం తగ్గించుకొని ప్రభు దగ్గర అడుగుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము. నీకు ఆయాస్కరమైన మార్గము నా ఉన్నదేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపింపు అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాల్లో ఉండాలి. లేకపోతే మన గాయాన్ని రేపుకుంటూ వెళ్తాం. గాయమైతే అన్నీ ఏం చేస్తాము, టీటీ ఇంజెక్షన్ వేస్తాడు ఫస్ట్ ఎయిడ్, లేకపోతే సెప్టిక్ వైద్యం అని. అలాగే మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో ఇటువంటిది కక్ష, క్రోధము, అసూయ, ద్వేషం ఉందే, వాటిని తీసివేసుకోకపోతే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం కూడా సెప్టిక్ అయినట్టుగా విషపూరితం అవుతుంది. అది ఆత్మ దేహంలో కూడా మంచిది కాదు. చక్కగా మనం జీవించాలంటే దేవుని సన్నిధిలో మనం జీవించాలి. మనకు కావాల్సిన అడుక్కోవాలి, ప్రభు దగ్గరికి, ప్రభువుకు అప్పగించుకోవాలి. రోమాపత్రిక 12:19. రోమాపత్రిక, క్షమించండి, ఒక్క మాట చూపించి ముగిస్తాను. రోమాపత్రిక 12:19. సమయం చూడలేదు, దాన్ని బట్టి 12:19 ఒక్క మాట. 12:19 ప్రియులారా, 18 చదువుతాను. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం, శక్యమైతే మనుషులందరితో సమాధానం ఉండు అన్నాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ రీతిగా ప్రభువుకు అప్పగించాలి. ఆ దండన ఆయన చెల్లిస్తాడు కాబట్టి, ఆయన తీర్పు తీర్చుతాడు కాబట్టి మనము ఆయనకు విధేయులమై మనం జీవించుదాం. మరి ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తించుదాం. మరి ఆయన యేసేపు కీడు చేయలేదు, మేలు చేశాడు. యేసేపు కీడు చేయలేదు, మేలు చేశాడు. కృతజ్ఞత కలిగి మన దేవునికి, మరి మనం ఉంటే మనలో ఉన్నాయని తీసివేసుకొని మరి మనం జీవించితే దేవునికి ఇష్టంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు, దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తానండి. ఓపిక పట్టినందుకు క్షమించండి, 2 నిమిషాలు లేట్ అయింది. ప్రేమామయుడైన మా తండ్రి యేసయ్య, మీ పాదాలు కొందనాలు, చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, మరి చేరి వచ్చిన ప్రతి వారిని దీవించి యేసు పరిశుద్ధ నామమున చెల్లించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి, అలాగే ఎలిషబాబు అన్న గారికి వందనాలు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగు చేసి పరిశుద్ధులంగా, విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా మనం అనుసరించవలసినవి, విడిచిపెట్టవలసినవి, విసర్జించవలసినవి, ఈ విషయాలను మనతో ముచ్చటించారు. మనలో ఇంకా బలహీనతలు ఉండవి. ఇవి విడిచిపెట్టి ప్రభుని పరిపూర్ణంగా, ప్రభువులో, ఇతరుల ఎడల, సంఘం ఎడల ఆత్మీయంగా కొనసాగుదాం. వాక్య సందేశం అందించిన ప్రియులు, పెద్దలు, దేవదానం అంకులకు అందరి తరపున వందనాలు అంకుల్. వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. కర్నూలు నుండి ప్రభుదాస్ అంకుల్ ముగింపు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మా జీవాధిపతి, స్తోత్రములు. మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని పూజించి స్తుతించగల పరిశుద్ధుడా, ఉదయకాలమునే నీ పాదరంలో చేరి ఇలాగ కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని సందులో గడపటానికి, మీతో సహవాసము చేయటానికి కృప చూపారు. స్తోత్రములు. అయోగ్యులైన మా పట్ల మీరు చూపుతున్న మీ ప్రేమను, మీ కనికరమును, మీ కృపను జ్ఞాపకం చేసుకొని మా హృదయ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న, ఇంతవరకు నీ దాసులు, మా ప్రియులు, పెద్ద దేవదానకులు మీరు వాడుకున్నందుకు స్తోత్రములు. అలాగ నడిపించిన నీ దాసులు బట్టి స్తోత్రములు.
నా చేస్తున్న సేవను పరీక్షని దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడా, ఇందు విషయమై ప్రయాసపడుతున్నా ప్రియులు తండ్రి బనవసనను, సంఘాన్ని, కుటుంబాన్ని నాన్న జ్ఞాపకం చేసుకుంటే నీ అందు ప్రయాస వ్యర్థం కాదని సెలవిస్తున్న దేవా, మీరు ఇచ్చే దీవెనల కొరకు ప్రార్థిస్తుంటే కాకుండా చూపండి. ఇందులో తండ్రి పాట పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి కూడా స్తోత్రములు. చక్కటి సమయాన్ని అనుగ్రహించాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాకుండా చూపినందుకు స్తోత్రములు. చేరవచ్చిన నీ దాసులందరిని బట్టి, దాసురాలను బట్టి స్తుతిస్తూ నాన్న మరి ఇంతవరకు మీరు క్షేమంగా నడిపించినందుకు స్తుతిస్తూ నాన్న ఇంతవరకు మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ అడిగి ఊహించడం కంటే అత్యధికమైన ఐశ్వర్యం మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ఆమేన్. చేసిన ప్రభుదాస్ అన్న కూడా వందనాలనా. వందనాలు. ఈరోజు ప్రార్థన చేసిన ప్రసాద్, పాడిన రవి మనోహర్ అన్న, మరియదాస్ అన్నకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన ఆసాబ్ హెరాల్డ్ అన్నకు, వాక్య సందేశం అందించిన దేవదానం అంకులు, ముగింపు ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్నకు, నాకు సమయం నిన్న ఇచ్చారు, నిన్న నేను కలుసుకోలేకపోయాను, మరలా ప్రేమించి ఈరోజు కూడా సమయం ఇచ్చారు అన్నకు ప్రభునామములో వందనాలు చెప్తూ దేవుని దాసులకు వందనాలు చెప్దాం.